నీళ్లు చూసేనా కంటి నీరు కన్నా మికుటము కావాలి. ఈ బృందాలను శృంగారం చూస్తే ఇంకా ఎంతో అందంగా ఉంది. పరిమళమైన సువాసన కలిగిన బృందావనం. ఈ కాసే ఎండకు ఈ నీళ్లు ఉండే చల్లదనానికి మనము బల్లికి అంటే బల్లికి తింటాం, అలసిపోయాం, స్నానం చేసి వెళ్ళిపోతాం దేవాలయం అని ఇద్దరు దేవతలు లోపల ఒకరి మీద ఒకరి నీళ్లు చల్లుకుంటూ రామరాజు మధ్య మురుగుతూ తేలుతూ ఎంతో సంతోషంతో ఆహ్లాదకరంతో ఈతాడుతున్నారు. వారికి దానాలుగా లోపల అంటే ఎవరు లేనివాడు, అతను ఒక్కడే ఉండేవాడు. తెల్లవారు బాణం తీసుకోవడం, అడవి లేకపోవడం, కంటి కనిపించే చెట్లు చంపడం, పచ్చి మాంసం తినడం, ఆట పెంచుకోవడం, ఈ ప్రకారంగా ఉండేవాడు. ఎప్పుడు కిరాతకుడు తెల్లవారు లేచాడు, బాణం తీసుకున్నాడు, అడవి వెళ్ళించాడు. అడవి రాగా లేచే టైం అయినా వేటగాడు లేచే టైం అనేది ఎక్కడ ఏ వేట తగ్గలేదు, ఏ జంతువు కనిపించలేదు. ఇప్పుడు తిరిగి తిరిగి సరిపోయాడు వేటగాడు. ఆ అడవిలో ఏ జంతువు కనిపించలేదు. బిడ్డ మధ్యాహ్నం అయిపోయింది, ఆకలి దెబ్బకి ఎక్కువైపోయింది. విడివిడి ఎండ బిడ్డ మధ్యాహ్నం ఆకలి దెబ్బకి ఎక్కువతో ఇదిలేని కోపంతో వేటగాడు పరుగు పరుగు వస్తున్నాడు. అంటే ఆ దాకా ఎప్పుడు వచ్చినవాడు కాదు, చూసినవాడు కాదు. ఈ కోనేటి కాడికి వస్తున్నాడు. కోనేట్లో దేవతలు స్నానం చేస్తున్నారు, ఎదురాడుతున్నారు. ఈ నరగాలిని మొదలు పెట్టారు దేవతలు. మా చెల్లాయి నిజోడుగా నింసారమైన అనుకున్నాం, మానవులు సంతరించి అడవి కాదనుకున్నాను. ఈ అడవిలో ఎవరో మానవుడు వస్తున్నాడు, నరవాసం వస్తున్నది. వారి కంట పడ్డానికి దేవలోకానికి వెళ్ళలేదు, భూలోకంలో ఉండలేదు.